నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మనతోటి ప్రొఫెసర్ కాసిం గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. బాగున్నారా సార్? బాగున్నా, ఫైన్. ఓకే సార్, చాలా అంశాలు చర్చించడం కోసం నాన్ కాంట్రవర్షియల్ ఇంటర్వ్యూ చేయబోతా ఉన్నాను సార్ మీతో. సో విషయం ఏంటి అని అంటే, రీసెంట్గా ఎస్సీ వర్గీకరణ ఏ రాష్ట్రాలైనా చేసుకోవచ్చు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఈ ఇంటర్వ్యూ ఓన్లీ ఇంటలెక్చువల్స్కే కాకుండా సాధారణ మధ్యతరగతి అణగారిన వర్గాలకు అర్థమయ్యే పద్ధతిలో ఉండాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి అంశాన్ని కూడా మీరు చిన్న స్థాయి వాళ్ళకు అర్థమయ్యేటట్టుగా చెప్పండి ఈ ఇంటర్వ్యూలో. రైట్. నేను ఏ అంశాన్ని కూడా అంటే ప్రతి అంశాన్ని కూడా కొన్ని అంశాలు తెలిసినా తెలియనట్టే అడుగుతాను. మీరు దాన్ని ఇన్డెప్త్గా చెప్పే ప్రయత్నం చేయండి సార్. షూర్. రైట్. ఓకే. అంటే నా ఒరిజినల్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ నేను ఆ విధంగా స్టార్ట్ చేస్తాను ఇంటర్వ్యూ. దాని తర్వాత మనం సబ్జెక్ట్లోకి వెళ్దాం సార్. రైట్. సార్, మీ పేరు కాసిం, మీరు ఒక దళిత బిడ్డ, పైగా హిందువు. కాసిం హిందువు, దళిత బిడ్డ, ఎక్కడ సింక్ అయినట్టు నాకు అనిపించలేదు. లాస్ట్ ఇంటర్వ్యూలో అడుగుదాం అనుకున్నా, బట్ ఈ ఇంటర్వ్యూలో అడుగుతున్నా, ఎందుకు మీ పేరు కాసిం అని పెట్టిరు మీ తల్లిదండ్రులు? నాది నాగర్ కర్నూలు జిల్లా. ఓకే. ఇంతకుముందు ఉమ్మడి పాలమూరు జిల్లా. ఓకే. నాగర్ కర్నూలు జిల్లాలో లింగాలం మండలంలో అంబట్పల్లి అని మా ఊరు. మా ఊరిలో పీర్ల పండుగ చాలా గొప్పగా జరుగుతుంది. పీర్ల పండుగ అంటే ఊరంతా అన్ని కులాలకి, ముస్లింలు ఒక 30-50 కుటుంబాలు ఉంటాయి కావచ్చు. మేజర్ గ్రామ పంచాయతీ మాది. దాదాపుగా 6,000-7,000 జనాభా ఉంటుంది. ఇంత మేజర్ గ్రామ పంచాయతీలో పీర్ల పండుగ అంటే ఊరికంతా ఒక ఉత్సవం. అది ఒక 10 రోజులు, 8 రోజులు, 9 రోజులు పండుగ జరుగుతుంది. ఓకే. సో ఆ పండుగ నేపథ్యంలో పీర్ల పండుగ దగ్గర పెట్టే పీర్లు, మసీదులో పెట్టే పీర్లు, లాల్ పీర్ ఉంది, సిన్లాలు, పెదలాలు, సిన హుసేను, పెద హుసేను, కాసీము, ఇట్లా అన్ని పేర్లతో పీర్లు ఉన్నాయి. ఆ అన్ని పేర్లతో ఉన్న పీర్లన్నిటినీ ఒక్క పీరును మాత్రమే, హుసేన్ అనే ఒక్క పీరును మాత్రమే ముస్లిం అయినా ఎత్తుతాడు. మిగతా అన్ని పీర్లను చాకలోళ్ళు, గొల్లోళ్ళు, తెలుగోళ్ళు, అన్ని కులాల వాళ్ళు ఎత్తుతారు. మాదిగోళ్ళు ఎత్తారు. మాదిగోళ్ళు ఎత్తారు. ఓకే, ఈ అంశం తర్వాత మాట్లాడదాం. ఓకే. సో అట్లా అన్ని పీర్లను, ఎక్కువ పీర్లను బీసీలే వాటి ఎత్తుతారు, ఆడుతారు. ఆ పీర్ల దగ్గర డప్పు కొట్టేది మాత్రం మాదిగోళ్ళు. పీరు లేవాలన్నా డప్పు కొట్టాలి, పీరు కూర్చోవాలన్నా డప్పు కొట్టాలి, పీరు ఎగరాలన్నా డప్పు కొట్టాలి. కానీ మాదిగల ఇంట్లోకి పీరు రాదు, మాదిగలు అలా ఆడడానికి అవకాశం లేదు. ఇట్లాంటి ఒక నేపథ్యం పండగకు సంబంధించి. అయితే మా తాత పేరు కాశన్న. మా తాతకి మా నాయన ఒకటే కొడుకు. మా నాన్నతో చెల్లెళ్ళు కానీ అక్కలు కానీ లేరు, ఒకటే కొడుకు. మా నాన్నకి నేను ఒకటే కొడుకుని, నాకు ఒక చెల్లెళ్ళు ఉంది. నాకన్నా ముందు పుట్టినటువంటి మా అన్న అనారోగ్యంతో చనిపోయాడు. చనిపోయిన తర్వాత నాకు చిన్నప్పుడే బాలనారాయణ అని పేరు పెట్టుకున్నారు మా అమ్మ నాన్న. పేరు పెట్టుకున్న తర్వాత మా అన్న చనిపోయిన కొద్ది రోజులకే నాకు అనారోగ్యం చేస్తే నన్ను ఆ పీరు దగ్గర తీసుకెళ్ళాను. పీర్ల పండుగ అవుతున్నప్పుడు ఇట్లా జ్వరం వచ్చిందని తీసుకెళ్తే ఆ పీరు ఎత్తటాయన, కాసీము పీరు ఎత్తటాయన. ఇక్కడ నాది కాసీం అంటే చాలామంది నా పేరును ఖాసీం అని రాస్తారు, ఒత్తుకా రాస్తారు, KHA అని రాస్తారు. ముస్లింలలో రాస్తారు దాన్ని. ముస్లింలలో అది ఉర్దూలో ఖా ఉంటుంది, ఖా అని పలుకుతారు వాళ్ళు, కావత్తుంటుంది. కానీ నాకు ఇక్కడ కాశన్న కాసీం, కాశీలో కాశీ నా పేరు. మొదటి కా రాయాలి, తర్వాత శివుడిలో సి రాసి గుడి దీర్ఘం ఇచ్చి 0 పెట్టాలి. సో ఆ పద్ధతిలో నా పేరు రాసుకుంటాను. అయితే ఆ కాశన్న, మా తాత పేరు కాశన్న, కాసీము పీరుని ఎత్తేట ఆయన గొల్ల ఆయన పేరు కాశన్న. ఆయన ఏం చేశాడంటే, ఈ పిల్లవాడికి ఈ పీరు పేరు పెట్టండి అన్నాడట, జ్వరం తగ్గిపోతుంది అని. మా అమ్మ నాన్న కాసిం, బాలనారాయణ పేరు తీసేసి కాసిం పేరు పెట్టుకున్నారు. అప్పటి నుంచి నా పేరు రిజిస్టర్లో, నేను చాలా లేట్గా స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా రిజిస్టర్లో కాసిం అని రాశారు. తర్వాత ఇప్పటి వరకు అక్కడ కూడా KHA లేదు నా పేరులో.
మా సార్లు రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా నా 10th క్లాస్ మెమోలో సర్టిఫికెట్లో KASEEEM రాశారు. ఓకే, కాసిం. మొదటి కా రాసి శివుడి సి రాసి సున్నా వచ్చేటట్టు రాశారు. నేను తెలుగులో ఆ విధంగా రాసుకుంటాను, ఇంగ్లీష్లో ఆ విధంగా ఉంది. అట్లా నా పేరు పీరు నుంచి వచ్చినటువంటి పేరు. తెలంగాణలో ఉండే కల్చర్ ఇది. ఈ కల్చర్ ఏమిటంటే మా ఊళ్ళో ప్రతి ఇంటికి ఒక హుసేన్ ఉంటాడు. ఎస్సీలలో, బీసీలలో. ఒక ఇంట్లో 3 కొడుకులు ఉంటే ముగ్గురికి 3 పేర్లు హుసేన్ అని పెడతారు. పెట్టి చిన్న హుసేన్, పెద్ద హుసేన్, నడిపి హుసేన్ అని అంటారు. సో అట్లా అంతగా ప్రభావం ఉంది మా గ్రామంలో పీర్ల పండుగ ప్రభావం. ఆ ప్రభావం వలన నాకు ఆ పేరు వచ్చింది. రైట్, ఓకే. పీర్ల పండుగ ప్రస్తావన వచ్చింది కాబట్టి 2 నిమిషాలు మాట్లాడదాం సార్. పీర్ల పండుగ దూదేకుల అనే కులస్తులు చేసుకుంటారా, నిజంగా అసలైన ముస్లిం సోదరులు చేస్తారా? మనకి హైదరాబాదులో సియా సున్నీ అని 2 తెగలు ఉంటాయి. ఈ సియా సున్నీ తెగల్లో ఒక తెగ మాత్రమే పీర్ల పండుగ చేస్తుంది. దాంట్లో ఎక్కువగా పాల్గొంటారు వాళ్ళు. అసలు పీర్ల పండుగ రావడానికి నేపథ్యం ఏమిటంటే కాసిము హుసేన్ అనేటటువంటి ఇద్దరు మహమ్మద్ ప్రవక్త బిడ్డలు వీళ్ళు. ఈ మహమ్మద్ ప్రవక్త బిడ్డలైనటువంటి వీళ్ళు యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు శత్రురాజులతో యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఓకే. ఆ యుద్ధం జరిగినప్పుడు నమాజ్ టైం అవుతుంది. కరెక్ట్గా నమాజ్ టైంలో వీళ్ళు నమాజ్కు కూర్చుంటారు. నమాజ్కు కూర్చున్న తర్వాత ఆ శత్రురాజులు వచ్చి వీళ్ళు నమాజులో ఉన్నారనేది కూడా దృష్టిలో పెట్టుకోకుండా వీళ్ళని చంపేస్తారు. చంపేసిన తర్వాత వాళ్ళు వీరులుగా, అంటే యుద్ధములో కూడా దేవుని ప్రార్థించడం కోసం నమాజు చేయడానికి వాళ్ళు కూర్చున్నప్పుడు శత్రువులు చంపేశారు కనుక ఆ యుద్ధంలో నుంచి పుట్టినటువంటి వాళ్ళు అని ఉడుకుడుకు నెత్తురులో ఊషన్న బుట్టే ఆశన్న ఊసెన్న ఇలాల కారేటి నెత్తురులో కాశీము బుట్టే ఆశన్న ఊసెన ఇలాలో అని పాట ఉంటుంది. ఓకే. సో యుద్ధ నేపథ్యం నుంచి వచ్చినటువంటి వీరులు వాళ్ళు. ఆ వీరులకు సంబంధించినటువంటి తెగ ఏదైతే ఉంటుందో ప్రపంచవ్యాప్తంగా ఆ తెగ జరుపుతుంది. కానీ తెలంగాణకు వచ్చేసరికి ఇక్కడ దూదేకులు, ముస్లింలు, సియాలు, సున్నీలతో సంబంధం లేకుండా మన తెలంగాణలో హిందువులే ఎక్కువగా దర్గాకి వెళ్ళే కల్చర్ ఉన్నది. దర్గాలంటే హిందువులవే ఇక్కడ. అవును, తెలంగాణ. అవును. పీర్ల పండుగ అంటే హిందువులదే. అంటే కల్చర్, మల్టీ కల్చర్ ఏమైపోయిందంటే ఒకరి కల్చర్ మరొకరు ఓను చేసుకునే ఒక పరిస్థితి ఇక్కడ ఎక్కువగా ఉన్నది అనేది నేను అధ్యయనం చేసిన మేరకు నాకు అర్థమైంది. సెక్యులర్ భారత్గా ఉండడం మంచిదా, లేకపోతే ఈ హిందుత్వ భారత్గా ఉండడం మంచిదా మీ దృష్టిలో? సెక్యులర్ భారత్గా ఉండటాన్ని నేను కోరుకుంటా. సెక్యులర్ భారత్గా, సెక్యులర్ ఇండియా. ఓకే. వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా అని ఉంది. వీ ద పీపుల్ ఆఫ్ భారత్ అని లేదు. వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా అని సావరిన్, సెక్యులర్, సోషలిస్ట్, డెమోక్రటిక్, ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇన్ ఎంప్లాయ్మెంట్ అండ్ స్టడీస్ అని ఇట్లుంటుంది మన ప్రియంబుల్. భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సార్వభౌమ గణతంత్ర సామ్యవాద లౌకిక రాజ్యంగా గుర్తిస్తున్నాము. ఇదొక ప్రజాస్వామ్యము. ఈ ప్రజాస్వామ్యంలో అందరికీ అవకాశాలు, అంటరానితనము లేకుండా రాజ్యంలో అందరికీ అవకాశాలు, ఉద్యోగాల్లో అందరికీ అవకాశాలు, ప్రాతినిధ్యంలో అందరికీ అవకాశాలు, చదువుల్లో అందరికీ అవకాశాలని భారత రాజ్యాంగం హామీ పడుతుంది అని ప్రియంబుల్ చెప్తుంది. ఓకే, రైట్. ఇప్పుడు రీసెంట్గా మీరు చూసుంటారు, బంగ్లాదేశ్లో చాలామంది హిందువులను ఊచ కోత కోసిరు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకిస్తాను నేను. ఎక్కడైనా సరే ఒక మతం మీద మరో మతస్థులు దాడి చేయటాన్ని మనం ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. మతం పేరు మీద జరిగే దుర్మార్గాన్ని మానవత్వం ఉన్న ప్రతి మనిషి ఖండించాలి. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి సంక్షోభం ఏదైతే ఉన్నదో ఆ సంక్షోభం నుంచి పక్కదారి పట్టడం కోసం పాలకులు ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ నిరుద్యోగం ఉన్నది, అక్కడ చదువులు సరిగ్గా లేవు, అక్కడ వైద్యపరమైనటువంటి చాలా రకాల సమస్యలు ఉన్నాయి, తర్వాత తాగడానికి మంచినీళ్ళు కూడా సరిగ్గా లేవు ఆ దేశంలో. అట్లాంటి దేశంలో ఆ ప్రజా సమస్యల్ని అడ్రస్ చేయడం బదులుగా ఒక మతం మీద మరో మతం దాడి చేసి చంపటం అనేది ప్రపంచం, మనుషులు, మానవత్వం ఉన్న వాళ్ళు, ప్రజాస్వామికవాదులు హర్షించరు. రైట్. చాలామంది హిందువులు చెప్పేటటువంటి అంశం ఏంది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంటే, సెక్యులర్ అని చెప్పేసి ఏ వ్యక్తి అనొద్దు, సెక్యులర్ అని చెప్పేసి ఏ వ్యక్తి ఆ నినాదాన్ని తీసుకోవద్దు, పక్కన జరిగినటువంటి బంగ్లాదేశ్కు జరిగినటువంటి పరిస్థితే రేపు భారత్ కూడా జరిగే పరిస్థితి వస్తుంది అని చెప్పేసి ఇండికేట్ చేస్తూ ఉన్నారు. జరుగుతూ అంటారా ఇట్లా? జరిగే అవకాశం లేదు.
బంగ్లాదేశ్లో ముస్లింలు, అది ముస్లిం కంట్రీ, ముస్లిం దేశంగా ప్రకటించుకున్నారు వాళ్ళు, పాకిస్తాన్ లాగా. ఇండియా హిందూ దేశంగా ప్రకటించుకోలే. ఇండియా భారత రాజ్యాంగంలో హిందూ దేశం అని లేదు. ఇక్కడ అన్ని మతాలకి అవకాశం ఉంది కనుకనే సెక్యులర్ అనేది భారత రాజ్యాంగంలోకి వచ్చింది. అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు ఈ దేశం కోసం తమ అమూల్యమైన ప్రాణాలను బలిదానంగా ఇచ్చారు. భారతదేశానికి ముస్లింలు వేరే దేశాల నుంచి వచ్చిన మాట నిజమే. క్రీశకం 6వ శతాబ్దంలో వచ్చి వాళ్ళు ఇక్కడనే స్థిరపడ్డారు, ఈ దేశాన్ని పరిపాలించారు. బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా అద్భుతమైన పోరాటాలు చేశారు. ఆ పోరాటంలో ఒరిగిపోయారు, చనిపోయారు. కుటుంబాలకు చనిపోయిన సందర్భం కూడా ఉన్నది. ఈ దేశస్తులుగా మారిపోయారు వాళ్ళు. ఒకటి